ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇజ్రాయేలు రాజైన దావీదు రాసిన కీర్తన ఇది. నీతిని గూర్చి, నీతిమంతులను గూర్చి, పరిశుద్ధతను గూర్చి పరిశుద్ధ గ్రంథం మాత్రమే బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అందరి నోట ఉంటుంది. అదేమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడెవడునూ లేడు, ఒక్కడైననూ లేడు అని రోమా గ్రంథకర్త 3వ అధ్యాయం 10వ వచనంలో రాసిన మాట మనుషులు నీతిమంతులుగా చేయబడుటకు దేవుడు చేసిన మార్గాన్ని చాలామంది ఇంకా గ్రహించలేదనే చెప్పాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో నీతిమంతులనుగా తీర్చువాడు దేవుడే అని చెప్పబడింది. ఎలాగూ రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన మనలను నీతిమంతులుగా ఆయన చేయును, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అని 3వ అధ్యాయం 24వ వచనంలో రోమా గ్రంథకర్త చెప్తాడు. అలాగే రోమా గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమే నీతిమంతులనుగా మనలను చేయునని అక్కడ చెప్పబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము అని గ్రంథకర్త మరొకసారి తెలియచేస్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడుతున్నామని చెప్పబడింది. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అని చెప్పబడింది. ఒకసారి యేసుక్రీస్తును విశ్వసించిన వారిని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని పిల్లలుగా దేవుడు వారిని నిర్ణయిస్తున్నారు, వాక్యాన్ని బట్టి చెప్తున్నారు అని అక్కడ చెప్పబడింది. తల్లిదండ్రులు పిల్లలపై ఎలాగూ దృష్టి నుంచి వారి సమస్త విషయాలను పర్యవేక్షిస్తారో అలాగే పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసయ్య వారిని పర్యవేక్షిస్తూ వారి మార్గములకు రాయి తగలకుండా దేవదూతలతో వారిని ఎత్తి పట్టుకొనును అని కీర్తన గ్రంథం 91వ కీర్తన 12వ వచనంలో చెప్పబడింది. కీర్తనలు 37వ కీర్తన 18వ వచనంలో నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తున్నాడు అని రాయబడింది. అలాగే 139వ కీర్తన 2వ వచనంలో నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నా నడకను నా పడకను నీవు పరిశీలించుచున్నావు అని అక్కడ చెప్పబడింది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుంది, ఎందుకంటే నీవు వారి త్రోవలను సరళం చేస్తావు దేవా అని అక్కడ రాయబడింది. కీర్తనలు 11వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును అని చెప్పబడింది. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లునని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో సొలొమోను చెబుతాడు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో నీతిమంతులు ఆశించేది వారికి దొరుకుతుందని సొలొమోను చెప్తారు. నీతిమంతుడైన యోసేపు మార్గము దేవునికి తెలిసిందని ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు చెప్తాడు. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనంలో అబీమెలెకు రాజు దేవుడైన యెహోవాతో అబ్రహాము భార్య అయిన శారాయి విషయంలో నేను తప్పు చేయలేదు అని చెప్తాడు. అబీమెలెకు శారాను నా చెల్లెలని అబ్రహామే చెప్పారు, అందుకని ఆమెను నా ఇంట చేర్చుకున్నానని దేవునితో చెప్తాడు. 6వ వచనంలో దేవుడు అంటాడు అబీమెలెకు రాజుతో, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేశావని నేను ఎరుగుదునని దేవుడు అబీమెలెకుతో చెప్తాడు. దేవునికి మరుగైనది ఏదీ లేదు.
ఆయనకు నీతిమంతుల మార్గము తప్పక తెలియను. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడనాడడు. వారి పిల్లలను కూడా విడువడని వారి పిల్లలు భిక్షమెత్తరు అని ప్రభు వాగ్దానం చేస్తారు. ఈ వాగ్దానాలన్నీ పొందుకొనుటకు కావలసిన నీతిమంతులుగా దేవుని ద్వారా విశ్వసించుటను బట్టి, ఆయన రక్తము వలన కడుగబడుటను బట్టి మనం పొందుకుంటామని మనకు గ్రహించి ఆ కృప ప్రభు మనకు సమృద్ధిగా దయచేయులాగున దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ప్రభు కొరకు జీవించే భాగ్యము ఆయన మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, నీతిమంతులమైన మన మార్గము యెహోవాకు తెలియనుగాక. ఆమెన్.